దేవా ప్రాణం పోసిన ప్రభువా ప్రాణమిచ్చిన దేవా ప్రాణం పోసిన ప్రభువా ఎనలేని త్యాగాన్ని వెలకట్టగలనా నిరుపేద కానుకతో సరితూగగలనా వెలలేని త్యాగాన్ని వెలకట్టగలనా నిరుపేద కానుకతో సరితూగగలనా చేకొని గైకొని స్వీకరించు మా అర్పణ చేకొని గైకొని స్వీకరించు మా అర్పణ చేకొని గైకొని స్వీకరించు మా అర్పణ నా కొరకు సిలువలో బలి అయితివి అమితమైన ప్రేమను చూపించితివి నా కొరకు సిలువలో బలి అయితివి అమితమైన ప్రేమను చూపించితివి సర్వాన్ని అర్పించిన ఓ సకలేశ్వర స్వీకరించు మా దీన బలి అర్పణ సర్వాన్ని అర్పించిన ఓ సకలేశ్వర స్వీకరించు మా దీన బలి అర్పణ చేకొని గైకొని స్వీకరించు మా అర్పణ చేకొని గైకొని స్వీకరించు మా అర్పణ ఈ మరణము కాదు శాశ్వతము పరలోకమే మనకు నివాసము ఈ మరణము కాదు శాశ్వతము పరలోకమే మనకు నివాసము యేసు తెచ్చెను మనకు రక్షణ. ప్రార్థించుదాము. ఉత్థాన ప్రభువా, ఆదాము పాప ఫలమే మా మరణం. దాన్ని నాశనము చేయడానికి నీవు ఈ లోకములో జన్మించావు. జీవముండగా నిన్ను విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవము పొందాలనేదే నీ ఆశయం. మేము జీవించినా మరణించినా నీ కోసమే. దేహలోక జీవిత యాత్రను ముగించి నిన్నటి రాత్రి పరమపదించిన వేదంపుడి బాలస్వామి గారి పాపములను క్షమించి నీ రాజ్యములోనికి ఆహ్వానించండి. ఈ కుటుంబములో వీరిలోని
లేని లోటును తీర్చి ఇప్పుడు జరగ యొక్క భూస్థాపిత కార్యక్రమాన్ని మీరే దగ్గరుండి నడిపించమని మా ప్రభులు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. దేవర ప్రసాదం చేత పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ప్రభు మీతో ఉండునుగాక. శక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి బాలస్వామి గారి ప్రేతమును ఆశీర్వదించి కాపాడుదురుగాక. మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసము. ఈ మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసము. యేసు తెచ్చెను మనకు రక్షణ, ఎంత అద్భుతము ఆ నిరీక్షణ. యేసు తెచ్చెను మనకు రక్షణ, ఎంత అద్భుతము ఆ నిరీక్షణ. ఎంత అద్భుతము ఆ నిరీక్షణ. ఈ మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసము. పరలోకమే మనకు నివాసము. జగతు పునాది వేయక ముందే, మనమెవ్వరు ఎవరికి తెలియక ముందే, జగతు పునాది వేయక ముందే, మనమెవ్వరు ఎవరికి తెలియక ముందే, మనలను ఏర్పరచుకున్న దేవుడు తిరిగి తన దరికి మనల పిలిచే వేళ. మనలను ఏర్పరచుకున్న దేవుడు తిరిగి తన దరికి మనల పిలిచే వేళ. తిరిగి తన దరికి మనల పిలిచే వేళ. ఈ మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసము. పరలోకమే మనకు నివాసము. యేసు నామమును ఎరిగిన వారు పాప శ్రమలకు అర్హులు కారు. యేసు నామమును ఎరిగిన వారు పాప
శ్రమలకు అర్హులు కారు. తిరిగి లేచెదరు యేసు నామములో, కొలువు తీరెదరు పరలోకంలో. తిరిగి లేచెదరు యేసు నామములో, కొలువు తీరెదరు పరలోకంలో. కొలువు తీరెదరు పరలోకంలో. ఈ మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసము. పరలోకమే మనకు నివాసము. కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును. మరణము మబ్బులను కరిగించును. కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును. మరణము మబ్బులను కరిగించును. వేదనలు రోదనలు రద్దు చేయును. గతకాల సంగతులు గతించిపోవును. వేదనలు రోదనలు రద్దు చేయును. గతకాల సంగతులు గతించిపోవును. గతకాల సంగతులు గతించిపోవును. ఈ మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసము. ఈ మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసము. యేసు తెచ్చెను మనకు రక్షణ, ఎంత అద్భుతము ఆ నిరీక్షణ. యేసు తెచ్చెను మనకు రక్షణ, ఎంత అద్భుతము ఆ నిరీక్షణ. ఎంత అద్భుతము ఆ నిరీక్షణ. ఈ మరణము కాదు శాశ్వతము, పరలోకమే మనకు నివాసము. పరలోకమే మనకు నివాసము. స్వాగతమిత్తుము దేవా, ఇత సన్నిధానము నుండి ఆహ్వానింతుము నిన్ను ప్రభువా. తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమిత్తుము దేవా, పిత సన్నిధానము నుండి స్తుతులతోను స్తోత్రము. అడుగొరకు నన్న నీకిదే సుస్వాగతం, సుస్వాగతం. అడుగుడు ఇస్తునన్న నీకిదే మా స్వాగతం, మా స్వాగతం. వెదకుడు దొరకు నన్న నీకిదే
సుస్వాగతం సుస్వాగతో స్వాగతమితుము ప్రభువా ఆహ్వానింతు నీకిదే సుస్వాగతం సుస్వాగతం అడరాత్రి ప్రభువైన నీకిదే మా స్వాగతం మా స్వాగతం కల్వరిగిరి ప్రభువైన నీకిదే సుస్వాగతం సుస్వాగతం స్తుతులతోను స్తోత్రములతోను స్వాగతమితుము ప్రభువా స్తుతులతోను స్తోత్రములతోను స్వాగతమితుము ప్రభువా ఆహ్వానింతుము నిన్ను ప్రభువా తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమిస్తుము దేవా పిత సన్నిధానము నుండి ఆహ్వానింతుము నిన్ను ప్రభువా తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమిస్తుము దేవా పిత సన్నిధానము నుండి పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతో నా ప్రియ గురువులారా, బేదంపొడి కుటుంబ సభ్యులారా, గృహస్థ క్రైస్తవులారా, ఈరోజు ఓ మాటలో చెప్పాలంటే దేవుడు ఏర్పరచుకున్న రోజు. నిన్న ప్రభువులో నేను సిద్ధంగా ఉన్నాను, మీరు లేవాలి, నేను మరణించాలన్న ఒప్పందం చేసుకున్నాడు బాలస్వామి గారు. క్రీస్తు ప్రభు లేచిన తర్వాత ఆయన తిరిగి ఆయన చింతకు వస్తానని ఇచ్చిన మాట ప్రకారంగా ఆ ప్రభువులో నిద్రిస్తున్న బాలస్వామి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, కుటుంబ సభ్యులకి ఓదార్పును ఆ దేవుడు ప్రసాదించాలని ప్రార్థిస్తుండగా చేతులు మూర్చి తళ్ళు వంచి ఆత్మ పరిశీలనలో అటు దేవునికి ఇటు మానవునికి చేసిన తప్పుదాలను మన్నించమని, బాలస్వామి గారి పాపాలని తన రక్తంలో కడగమని, నిత్య ఆనంద మోక్ష భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించదు. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతి పాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు
మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర, భువినేలు మా పాలక. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర, భువినేలు మా పాలక. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమాస్తుతి స్తోత్రము. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమాస్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదేవసుతుడా శ్రీయేసువా, మహిమాస్తుతి స్తోత్రము. పితదేవసుతుడా శ్రీయేసువా, మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పిత యొక్క కుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధ శ్రీయేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా.
యొక్క కుడి ప్రకాశీనుడా పరిశుద్ధ శ్రీయేసువా మా కనులు తెరచి రక్షించుమా మమ్మెప్పుడు దీవించుమా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమాస్తుతి స్తోత్రము పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమాస్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము భువియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలిన వారు మీరే మహోన్నతులు పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలిన వారు మీరే మహోన్నతులు అర్పింతుము ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము అర్పింతుము ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము ఉన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము భువియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము ఆమేన్ 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 ప్రార్థించుదాం. ఓ ప్రభువా, ఇహలోకపు వస్తువులకు ముగింపు పలికి పరలోక వస్తువులకు ద్వారములను తెరచు మీరు మిమ్ము దయతో మా ప్రార్థనని ఆలకింపుము. మీ సేవకుడు మా సోదరుడు బేదంపూడి బాలస్వామి ఆత్మ నిత్య రక్ష నివాసమునకు మీ చేత తోడ్కోబడునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. సజ్జనులను దేవుడు కాచి కాపాడును, వారేనాడును వ్యధలకు గురికారు. అజ్ఞానులకు వారు చనిపోయినట్లే కనిపించిది, తమ మరణానంతరము అపజయము పొందిన వారి వలెను నాశనమునకు గురి అయిన వారి వలెను చూపట్టిరి. కానీ వారు శాంతిని అనుభవించుచున్నారు. ఆ సత్పురుషులు శిక్షను అనుభవించిన వారి వలె చూపట్టినను అమరత్వము పొందెదమను నమ్మకము వారికి కలదు. వారి బాధ కొద్దిపాటిది, బహుమతి మాత్రము చాలా పెద్దది. ప్రభు వారిని పరీక్షించి చూచి వారు తన సన్నిధిలో ఉండుటకు యోగ్యులని తలంచెను. బంగారమును పుటము వేసినట్లుగా దేవుడు వారిని పరీక్షించెను. దహన బలిని అంగీకరించినట్లుగా వారి ప్రాణములను అంగీకరించెను. ప్రభువు పుణ్యపురుషులకు బహుమానము ఇయ్యవచ్చినప్పుడు వారు ఎండుగడ్డిని కాల్చు రవ్వల వలె మండుచు దుష్టులను కాల్చివేయుదురు.
వారు నానా జాతులకు తీర్పు విధించి వారిని పరిపాలింతురు. ప్రభువే నిరంతరము వారికి పాలకుడగును. ప్రభువును నమ్మిన వారికి ఆయన సత్యము తెలియను. ఆయన భక్తులు ఆయన ప్రేమను చూరగొందురు. ఆయన తానెన్నుకున్న వారికి కరుణను వరప్రసాదమును దయచేయును. ఇది ప్రభు వాక్కు. రేయింబవళుమే నీ సన్నిధిలోనే నిలవాలి. రేయింబవళులు మేలుకొని నీ సన్నిధిలోనే నిలవాలి. స్వామి నిన్నే స్తుతించాలి, స్వామి నిన్నే స్తుతించాలి. జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. ఈ లోక ప్రతిష్ట ఎంత ధూళిగా మారాలి. ఈ లోక ప్రతిష్ట ఎంత ధూళిగా మారాలి. నిన్నే నా దృష్టిలో నిలుపుకొని నీకై బ్రతకాలి, నీ సాక్షిగా మారాలి. నిన్నే నా దృష్టిలో నిలుపుకొని నీకై బ్రతకాలి, నీ సాక్షిగా మారాలి. జై జై యేసు రాజా, 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 జై జై యేసు రాజా. రోమియోలకు రాయబడిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనము నుండి 9వ వచనం వరకు. మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానము పొందితమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలయనా తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగెను. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉండినచో ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమయ్యుందుము. పాపపు శరీరమును నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లు మన పాత స్వభావము ఆయనతో సిలువపై చంపబడినది అని మనకి తెలియను. ఏలయనా మరణించిన వాడు పాపము నుండి విముక్తుడాయెను. మనము క్రీస్తుతో మరణించినచో ఆయనతో జీవితమని విశ్వసింతుము. ఏలయనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపుడని మనకి తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఈ ధరలో
ఓ యేసునాథ రమ్ము వేగమే మమ్ము బ్రోవగా నీ ధరలో వినిపించుమయా నీ పలుకులను నడిపించుమయా నీ మార్గములో వినిపించుమయా నీ పలుకులను నడిపించుమయా నీ మార్గములో హైలెస్స 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 హల్లెలూయా హల్లెలు హల్లెలు హల్లెలూయా హైలెస్స 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 హల్లెలూయా హల్లెలు హల్లెలు హల్లెలూయా. జీవన నావను తీరము తెలియని నా జీవన నావను గమ్యము చేర్చుమా యేసయ్యా నీ దరికే చేర్చుమో యేసయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు. 11వ అధ్యాయము యోహాను శుభవార్త 17 నుండి 27వ వచనం వరకు. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికే 4 దినములైనవి అని తెలుసుకొనెను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది. వారి సహోదరుని గురించి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని విన్నంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి అందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు మీరిచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరేమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అని చెప్పాను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానముందు అతడు మరల లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించనను జీవించును. జీవం ఉండగా నన్ను విశ్వసించు ప్రతి వాడు ఎన్నటికి నీ మరణము చవిచూడడు. నువ్వు దీన్ని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమును అవతరించున్న దేవుని కుమారుడకు క్రీస్తువు నువ్వే నన్ను విశ్వసించున్నాను అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగును గాక. దయచేసి అందరూ నిలబడి ఉండండి. హైలెస్సా 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 హల్లెలూయా హల్లెలు హల్లెలు హల్లెలూయా. ఈ సౌండ్ బాగుందారా? మరీ ఎక్కువైనట్టుగా ఉంది. మరణం గురించి ఎప్పుడు ఆలోచించినా నాకు ఒక రకమైనటువంటి ఆనందం, ఆలోచన. దేవుడు ఎంత గొప్పవాడో నమ్మని వాడికి, నమ్మిన వాడికి అర్థం కాదు. జీవన్ మరణాలు సృష్టి రహస్యాలు. ఎవడు ఎలా పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎందుకు పుడతాడు తెలియదు. ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎలా మరణిస్తాడు
ఎవడు తెలియదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద రిజన్ లార్డ్. క్రీస్తు ప్రభు ఈ సృష్టి రహస్యాల్ని బహిర్గతం చేయటానికి సృష్టిలో ఒక వ్యక్తిగా జన్మించాడు. హీ డజంట్ నీడ్, జన్మించడం మనకు అవసరం లేదు, కానీ దీని రహస్యాన్ని క్షుణ్ణముగా తెలియచేయడానికి ఆయన జన్మించాడు. జన్మించింది ఎందుకయ్యా అని మళ్ళీ ఆలోచిస్తే పౌలు గారు రోమప్రవసన లేఖ 5వ అధ్యాయంలో 7వ వచనం మాట్లాడతాడు. నీతిమంతుని కొరకు కూడా ప్రాణమిచ్చుట అంత సులభము కాదు, బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడనేమో, కానీ మనము పాపాత్మై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించను కదా. ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు. అబ్బాయిలు, ఇగో ఇది నా గొప్పతనం మీకు తెలియాలి. నేను జన్మించింది ఎందుకయ్యా అంటే ఇగో ఇలాంటి ఒక చక్కని కార్యాన్ని నిర్వహించటానికి, నిరూపించటానికి, నీకు తెలియపరచటానికి. దీన్ని గ్రహించినప్పుడే కాలి గోటు నుండి తల వెంట్రుకల వరకు సక్రమముగా జీవించడానికి సతమవుతూ ముందుకు సాగుతాడు మానవుడు. క్యాథలిక్ చర్చిలో ఉన్నటువంటి గొప్ప ఆలోచన మెడిటేటివ్ కాంటెంప్లేటివ్ ప్రేయర్, ధ్యానముతో కూడుకున్నటువంటి ప్రార్థన జీవనం మనది. అందుకే మనం పరిగెత్తాం. అలాంటి జీవితాన్ని ఆకలింపు చేసుకున్న భేదంపుడు ఆయన వడ్రంగి పని ఏర్పరచుకున్నాడు. నా 3 కొడుకుల్ని, నా కూతురును, నా సతీమణ్ణి నేను గౌరవంగా పెంచాలి, బాధ్యతగా పెంచాలి, భగవంతుని యొక్క ప్రొఫెషన్లో నా బిడ్డలను పెంచాలని ఆలోచించడం వంటి ఆ భక్తుడు తృప్తిగా మరణించకపోయినా ఇక చాలు అని చెప్పగలిగాడు. ఇక చాలు నాకు. మానవుడి తప్పిదమా లేదా నీ ప్రణాళికనా నాకు తెలియదు, కానీ బాలస్వామినైన నేను, నీ భక్తుడైన నన్ను నీవు స్వాగతించు. చాలా కష్టం ఆ స్థాయికి లేదా ఆ స్థితికి చేరటం, చాలా కష్టం, కానీ చేరక తప్పదు. అదే ఈరోజు బాలస్వామి గారు మరణించిన వార్త తెలియగానే కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే నిర్మలగిరి పండుగకి వేడుకలకి సిద్ధపడుతున్న రోజుల్లో నేను ఒకరోజు వచ్చాను ఇక్కడికి, 16వ తారీఖు అనుకుంటాను. ఇంటికి వెళ్ళాను. శుభ్రంగా మంచిగా పౌడర్ వేశారు, టీషర్ట్ వేశారు, కూర్చునబెట్టారు. ఆయన ఉండవంటి నేను గమనించింది ఆ సమయంలో, ఏం జీవితం తండ్రి గారా అంటాడేమో అనుకున్నాను. చక్కని నవ్వినట్టుగా ఆ స్మైల్, ఆ ముఖములో తృప్తి అగుపడింది. అప్పుడే నేను అనుకున్నాను, కానీ అబ్బాయికి చెప్పాలా, రాజుకు చెప్పాలా, అరే సమయం ఆసం. కానీ అంత క్రితమే నాకు వార్త పంపించారు, అయిపోయిందండి నాన్నగారు పోర్రా బాబు అని చెప్పాను. ఆయనకి ఇంక టైం రాలా, వెయిట్, తొందరపడబాకు. అందుకే దేవుణ్ణి సృష్టి రహస్యాల్లో 2, మరణం, జననం. ఎక్కడ మరణిస్తాం, ఎలా జన్మిస్తాం, ఎక్కడ జన్మిస్తాం తినటువంటి పరిస్థితి. దీనికోసమే మనం సిద్ధపాటు కావాలి. నా ప్రియ దైవ ప్రజలారా, రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయంలో 4వ వచనం మాట్లాడతాడు. శరీరం అనుసరించి కాక ఆత్మానుసారమై జీవించు మనయందు ధర్మశాస్త్రం నైతిక విధి పూర్తిగా నెరవేరుటకు దేవుడు ఇట్లు చేశాను. ఏలైనా శరీరం అనుసరించి జీవించువాడు శరీరం ఏమి కోరునో వానికే
తమ మనసులను అర్పింతురు. ఆత్మానుసారమైన వారు ఏమి కోరునో వారికే తమ మనసును అర్పింతురు. గోధుమ గింజ గురించి మనందరూ తెలుసు. విత్తనం ఏదైనా, ఆ విత్తనము ఏదైనా నాటబడాలి అన్నప్పుడు నేల సదును కావాలి. నేల సదును కావాలంటే మానవుడు చెమటొడచాలి, తప్పదు. అప్పుడు నీటితో ఎరువుతో పెంచిన మొక్క చచ్చిపోయి ఏపుగా ఎదుగుతుంది. అందుకే యేసు ప్రభు యొక్క మాటలు మనం ఉన్నాం, నా శరీరమును భుజించి నా రక్తాన్ని పానం చేసినవాడు మరణించినను జీవిస్తాడు. జీవముండగా నడిచేవాడు మరణంను ఎన్నడూ చవిచూడడు. శారీరక పరంగా దుర్బలమైపోవచ్చు, కానీ ఆత్మీయంగా ఆయన బలతాడు. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ దట్ గాడ్. చివరి వరకు నిలవటం అనేది చాలా పోరాటంతో కూడినటువంటి వ్యవహార ప్రియ ప్రజలారా. అందుకే యేసు ప్రభు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు యెషయా గ్రంథంలో 25వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన చక్కని మాటని మనకు తెలియజేస్తుంటాడు. నా ప్రియటువంటి దైవజనులారా, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో, ప్రభువైన యావే మృత్యువును సదా నాశనం చేస్తాడు. దర్శన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన మృత్యువును నాశనం చేస్తాడు, కన్నీటిని తుడిచివేస్తాడు. సో జీవులమైన మనం ఈ జీవేశ్వరుని మాటల్ని మాటలుగా కాకుండా ఆత్మ పరిపక్వతకి వాడుకోవాలి. ఏముందండి, 4 కాలాలు బ్రతాను, చచ్చిపోతానండి, వాడు మనిషి కాదు, దేవుని బిడ్డ అసలుకే కాదు. అందుకే వేచి చూడాల. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్? చివరి రక్తం బొట్టు వరకు ఆయన మనల్ని ప్రేమిస్తాడని తెలుసు. తెలిసిన వ్యక్తి స్థిరముగా నిలబడటం నేర్చుకోవాలి. నా ప్రియ దైవ ప్రజలారా, 75 సంవత్సరాలు మన బాలస్వామి గారికి. 3 కుమారులు. ఐ థింక్ పెద్దోడు రాజు అనుకుంటాను, రెండోడు డామినిక్, మూడోడు చిన్నోడు, తర్వాత చెల్లెలు అనుకుంటాను కూతురు. వీరు 4 పాత్రను పోషించారు. వాళ్ళమ్మంటే ఇక దట్ ఈస్ డిఫరెంట్, ఆ రోల్ మోడల్. ఈ 4 నేను బాగా గమనిస్తూ వచ్చాను, క్లోజ్గా గమనిస్తూ వచ్చాను. ఏంటి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా చూస్తారు ఇతన్ని? అటు కూతురు అల్లుడు, ఇటు కొడుకులు కోడళ్ళు, అటు గురువు, ఇటు భార్య, చిన్న పిల్లల్లా చూసుకున్నారు. 90వ కీర్తన 9-10 వచనాల్లో చక్కని మాటలు మాట్లాడతారు. నీ కోపం వలన మా ఆయుష్ క్షీణించిపోవును, నీ కోపం వలన నీ ముఖకాంతితో పరిశీలించి చూతువు. మేము ఒక 70 ఏండ్లు జీవింతుము, దృఢకాయములమైన 80 ఏండ్లు బ్రతుకుదుము. కానీ ఈ ఏండ్లన్నీ బాధ విచారముతో నిండియుండును. మా జీవితము క్షణములో ముగియగా మేము దాటిపోదుము. సృష్టి ఆరంభం నుండి దేవుడు ఇచ్చాడు. ఆదాముతో మాట్లాడాడు, అవ్వతో మాట్లాడాడు, సాతానుతో మాట్లాడాడు. డైరెక్ట్ కాంటాక్ట్. జాగ్రత్త. తప్పినవు కనుక, తప్పు త్రోవ పోయినవు కనుక, తప్పు త్రోవలోనే కష్టమేందో తెలుసుకో అన్నాడు. 80-70 ఏండ్లు కాస్త మెరుగ్గా ఉంటే, దృఢంగా ఉంటే 80 ఏండ్లు, లేదా మోషే అబ్రాహాములాగా 150 ఏండ్లు. కానీ అందుకే ఈ రహస్యాన్ని మనము వంట పట్టించుకోవాలి. ఈ రహస్యాన్ని వంట పట్టించుకున్నప్పుడు దేవుని కృప హేరాళముగా
మన కుటుంబాలపై కురుస్తుంది. మార్తమ్మ యొక్క జీవన విధానం, మార్తమ్మ మరియల యొక్క జీవన విధానం మనం చూసుంటాం. మా నాన్న, అక్కడ అన్న, ఇక్కడ నాన్న పిలుస్తాను, మా నాన్న బాలస్వామి గారు ఎందుకు అంత తొందరగా సిక్కైపోయాడు? ఎందుకు మా నాన్నగారికి అంత తొందరగా ఆరోగ్యంగా ఉండేవాడు, ఎందుకు ఇట్లా అయిపోయాడు? నో క్వశ్చన్స్. ఇక్కడ ప్రశ్న రావద్దు, ఎందుకంటే ఆయన నీకు నాకు చెందిన వ్యక్తి కాదు, దేవునికి చెందిన వ్యక్తి. దీనికై మనం ఏం చేయాలంటే విశ్వాస పటిష్ట కాపాడుకోవాలా. ఎలాంటి విశ్వాస పటిస్తారంటే, ప్రభు నేనే పునరుత్థానమును జీవను, నన్ను విశ్వసించువాడు మరణించడం, జీవం ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎప్పటికీ మరణించడు, దీన్ని విశ్వసిస్తున్నావా అంటే మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఆశ కలిగి ఉండాలా, నమ్మకము కలిగి ఉండాలా. నా దేవుణ్ణిలో నా నాన్నగారు లేస్తారు. ఒకరోజు ఇదే జరిగింది, ఒక సంఘటన బాగా వినండి. ఇంట్లో యజమానుడు చనిపోవటానికి సిద్ధమవుతున్న తరుణం, లేబర్ రూములో కూతురు లేదా కోడలు ప్రసవించడానికి సిద్ధపడుతున్న తరుణం, రెండు ఒకేసారి. ఈయన మరణించిన వెంటనే అక్కడ డెలివరీ అవుతుంది బేబీ బాయ్కి. దీన్ని ఎలా వర్ణిస్తారు ఇప్పుడు? శాపమా దీవెన? కాబట్టి ఇది శాపము కాదు, దీవెన కాదు, దైవ ప్రణాళిక. ఈ ప్రణాళిక కొరకే విశ్వాసముతో పటిష్టంగా బలీయంగా ఉండాలంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో చదువుకునే రీతిగా మనకంటే ముందు మరణించిన వారు సమాధి చేయబడ్డారు. దాంట్లో కొంతమంది నిత్యానంద మోక్ష భాగ్యానికి లేవనెత్తబడతారు, వాక్కు సెలవిస్తుంది. మరి ఆ నిత్యానంద మోక్ష భాగ్యానికి ఈరోజు బాలస్వామి ద్వారా మనం నేర్చుకోవాలి. పొరపాటున రేపని మరణం అనుకుందాం, ఏం తండ్రి గారు ఆ శాపనార్థులు పెడతారు, శాపనార్థి కాదు, రేపే అనుకో. ఎలా సిద్ధపడ్డాం మనం? ఇది క్రైస్తవత్వానికి సంకేతం, క్రీస్తు నూతన జీవానికి సంకేతం. అందుకే ఆయన మరణించలేదు, ఆయన మహోన్నతుడిగా తిరిగి లేచాడు. అలా లేస్తాడు మన బాలస్వామి గారు. ఆయన యొక్క సేవ, ఆయన విశ్వాసం, ఆయన క్రమశిక్షణ, ఆయన నమ్ముకున్న దేవునిలో ఫలిస్తుంది. ఆయన పాపాలు మన్నించబడతాయి, నిత్యానంద మోక్షం లేవనవుతాడు. నమ్మకంతో ప్రార్థనలో పాల్గొందాం. ఆమేన్. చేతులు జోడించి తళ్ళు వంచి ఒక్క క్షణం ప్రార్థనలో ప్రభువుని ప్రార్థించండి. బేదంపూడి బాలస్వామి గారిని, ఆయన ఈ లోకంలో జీవించిన విధానాన్ని దేవునికి సమర్పిస్తాం. పాపాలు మన్నించమని ఈ పూజలో అర్పణలో ప్రభుని ప్రార్థిస్తాం. అర్పణ పాట. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించనమిదే నిఖిలేశ్వరా. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. మా తనువు మనసు నీకే అర్పిన వచ్చాము మేము. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నింపవా.
నీ దీనులనిప్పుడు దీవించుమా. ఈ బీదల పూజను చేకొనుము నీవే, నీ దీనులనిప్పుడు దీవించుమా. మా మానస మందిరాన పీఠముపై నీవే, మా మానస మందిరాన పీఠముపై నీవే. మా మనసున మనసై మనరావా, నీ రాజనమిదియే నిఖిలేశ్వరా. నీ దాసుల కానుక మన్నింపవా, నీ రాజనమిదియే నిఖిలేశ్వరా. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని రక్షణ బలిని నిర్వహించు మేము ఈ అర్పణములను నీ సముఖమునకు తెచ్చి ఉన్నావు. వీటిని దయతో అంగీకరించి మరణించిన మా సోదరుడు మీ కుమారుడు బాలస్వామి గారికి క్రీస్తు మహిమలో భాగస్థులగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత చెల్లించుట మా పాస్కయగు క్రీస్తు బలి అయిన నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసం చేసెను, తన ఉత్థానము చేత మాకు పునర్జీవను ప్రసాదించను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి మేము స్తుతించున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వ నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మజేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహమును స్మరించు అతడు మరల వేంచేయను ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు సమర్పిస్తున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక మనస్సు ఏక హృదయము కలిగినట్లా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా లియో జగద్గురువులను, మా జైరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. ఈరోజు నువ్వు ఈ లోకను పిలుచుకున్న బేదంపూడి బాలస్వామిని నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకొనము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మనలో భాగస్తుడైన ఈతడు అతని ఉత్థానమందును మహిమలో పాల్గొనుగాక. అప్పుడు మృతులను శరీరంతో లేపడు క్రీస్తు మా దీన శరీరములను అతని మహిమగల శరీరమును పోలినట్లు చేయని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రియమనొచ్చి నీకు ఈ లోకంలో విడిన వారందరినీ దైవమైన రాజ్యంలో చేర్చుకున్నాము. మేము నా చెడు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందదముగాక. అప్పుడు నీవు మా కన్నీటినంతయు తుడిచివేయదువు. ఆనాడు మా దేవుడు పైన నిన్ను నీ నిజరూపమును గాంచగలుగుదాము. మరియు మేము నిన్ను పోలియుండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతించెదము. అతని ద్వారా నీవు సకల మేలను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ
కలుగును గాక. మహిమలు కలుగును గాక. ఆమేన్. మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా పాపములను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగుణం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసం వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. యేసుక్రీస్తు శరీర రక్తముల కలయిక మనకు నిత్య జీవమును వసగునుగాక. యేసు ప్రభువా, నేను లోకుని శరీరం నా తీర్పు అనుకనగా మీ కనికరను బట్టి నా ఆత్మశరణలు భద్రత. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను భరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు ఆయన ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. యేసుని స్నేహమే మధురమే. ఆత్మ కాపరి నాదుడవే, నా ఎండగానుండ కాచితివే. నా ఆత్మ కాపరి నాదుడవే, నా ఎండగానుండ కాచితివే. శోధనలో వ్యాధులలో బాధలలో ప్రోచితివి. శోధనలో వ్యాధులలో బాధలలో ప్రోచితివి. నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో. నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము
స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే మధురమే మధురమే. దైవయానతిని నా కొరకెంతో త్యాగము చేసి ప్రాణమునిచ్చిన ప్రభు నీవే మధురమే క్రీస్తుని స్నేహమే మధురమే మధురమే మధురమే. నాన్నగారు గురించి 2 మాటలు. అప్పటి అన్నదేవరపేట విచారణలో గ్రామం, ఇప్పటి వేళ్లచింతలగూడెం విచారణలో భాగమైనటువంటి గ్రామం. పెద్దాపురంలో బేదంపూడి గంగరాజు తుక్కమ్మలకు ఏకైక కొడుకుగా పుట్టాడు. చిన్న ప్రాయంలోనే తండ్రిని కోల్పోగా వాళ్ళమ్మ కొంగు పట్టుకుని అన్నదేవరపేటకు వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మను పెంచుకోవటం కోసం ఎంతో కష్టపడి పనిచేశాడు. పిఎంఏ గురువులు పూజ్య స్వర్గశ్రీ ప్రెమోలి ఫాదర్ చేతుల మీదుగా ఏలూరులో కార్పెంటరీ నేర్చుకున్నాడు. కెపుచన్ గురువు ఫాదర్ డొమినిక్ గారి చేతుల మీదుగా విజయవాడలో డ్రైవర్గా ట్రైనింగ్ పొందుకున్నాడు. నిడదవోలులో సెయింట్ ఆంబ్రూస్లో ఫాదర్ జాన్ ఫ్రెన్స్ దగ్గర డ్రైవర్గా పనిచేసి ఆయన అమెరికా వెళ్ళిన అనంతరం మరి రెవరెండ్ ఫాదర్ స్వర్గశ్రీ జోస్ కైమ్లెట్ చేతిలో పడి కొంతకాలం వేళ్లచింతలగూడెం, తదుపరి నిర్మలగిరి మా ఎస్డి అమ్మగారుల దగ్గర డ్రైవర్గా స్థిరపడి కుటుంబాన్ని నిర్మలగిరికి తెచ్చిపెట్టాడు. తాను చవిచూచిన పేదరికాన్ని తన బిడ్డలు చూడకూడదని ఎంతో కష్టపడి మా నలుగురిని పెంచి ప్రయోజకుల్ని చేశాడు. వారి పెంపకంలో ఎటువంటి దోషం లేదు. పెరిగి పెద్దయ్యాక బిడ్డలుగా మేము తప్పులు చేసి వాళ్ళకు తలవంపులు తెచ్చామో మేము, కానీ వాళ్ళు ఏనాడు కూడా మమ్మల్ని తప్పటడుగు వేయనివ్వలేదు. మరి మా దేవుడు మహాపూజ్య జయరావు పులిమేర తండ్రి గారు నన్ను ప్రొక్రేటర్గా పెట్టినప్పుడు నిన్ను నమ్మి ఉన్నతమైన ప్లేసులు పెట్టాడు. నీ పీఠాధిపతికి తలవంపు తీసుకురావద్దు, చేత కాకపోతే చేయలేనని వచ్చేయి అని ఎప్పుడూ కూడా వెనకుండి హెచ్చరిస్తూ ఉండేవాడు. మరి నిన్నటి రోజున ఆయన బాలేనప్పుడు తండ్రి గారు 2 సార్లు సందర్శించి ప్రార్థిస్తూ నేనున్నాను, నువ్వు కలత చెందొద్దు అని ప్రోత్సహించారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు విజీ ఫాదర్ బాలా, ఛాన్సలర్ ఫాదర్ ఇమానుయేల్ ఫాదర్ గారు కూడా సందర్శించి ప్రార్థించారు. మరి గత వారంలో ఫాదర్ పౌల్ ఫాదర్ గారు కూడా సందర్శించి వానికి అనాయింటింగ్ ఆఫ్ ద సిక్ ఇచ్చి, మరి జాన్ పీటర్ ఫాదర్ గారు కూడా నిన్నటి రోజున లేనన్నప్పుడు అన్నీ నేను ఉన్నాను చూసుకుంటానని నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించారు. మరి నిన్నటి రాత్రి మరణించి అడవిడికి వస్తుంటే మహాపూజ్య కార్డినల్ పోల్ అంతోని తండ్రి గారు ఫోన్ చేసి
కలత చెందొద్దురా, ధైర్యం చెప్పు అమ్మకి తమ్ముళ్ళకి, యు ఆర్ ఆల్వేస్ ఇన్ మై థాట్స్ అండ్ ప్రేయర్స్ అని ఓదార్పునిచ్చారు. అదే రీతిగా ఖమ్మం పీఠాధిపతులు కూడా, నానారాజు ఎప్పుడు నువ్వు నీ కుటుంబం నా ప్రార్థనలో ఉంటుంది, నేను క్యాంపులో ఉన్నందువల్ల రాలేకపోయానని బోళ్ళంత భరోసానిచ్చారు. నిన్నటి రోజున వస్తుంటే మరి ఈ గురి అంతస్తుకు నన్ను పంపించిన నా వొకేషన్ ప్రమోటర్ ఫాదర్ ఆరోన్ గారు ఫోన్ చేసి, రాజు నా దోస్త్ వెళ్ళిపోయాడు, మీరు చిన్నపిల్లలు, మేమిద్దరం కలిసి ఆ కొండ మీద ఎంత కష్టపడ్డామో తెలుసా అని ఆయన కలత చెందుతూ ఓదార్పించారు. అలాగే ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ ఉన్న గురువులందరికీ ఆయనకి ఏదో రీతిగా సంబంధం ఉంది. మరి నిన్న నేను కలత చెందుతుంటే మైకిల్ ఫాదర్ గారు, మా బిషప్స్ హౌస్ టీం అంతా నాకు చేదోడు వాదోడుగా ఉండి మేమున్నామని అభయం ఇస్తూ ప్రోత్సహించారు. పీఠాధిపతులు ప్రసంగంలో చెప్పిన రీతిగా బిడ్డలందరూ కూడా ఆయన ఎంతో ప్రేమించారు. తమ్ముళ్ళు, అమ్మ, మరి మరదళ్ళు, చెల్లి, బావ కంటికి రెపలా చూశారు. మరి నాన్నగారి అంతిమ విధిలో పాలు పంచుకుని మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థించిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఓ ప్రభువా, మీ కుమారుడైన యేసుక్రీస్తుని మరణోత్థానములను ఈ దివ్య బలిలో కొనియాడితిమి. ఈ పవిత్ర కార్యము ఇహమందు తనువు చాలించిన మీ కుమారుడు మా సోదరుడు బాలస్వామిని శాంతి కాంతితో నిండిన పరలోక నివాసముకు చేర్చునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆయన పరమాత్మ ఈ మృత శరీరమును పరిపూర్ణముగా పునీతులో సత్సాంగత్యమును అనుభవింప పునరుత్థానమును గావించునుగాక. ఇతని పాపములన్నింటినీ క్షమించి పరమపిత్తో సైక్యతను అనుభవింప మన మేపరేగు క్రీస్తునాథుడు సురక్షితముగా స్వర్గమునకు చేర్చునుగాక. సకల పునీతుల సమేతముగా పరలోకరాజు సమక్షమున ఈయన శాశ్వత సంతోషమును పొందునుగాక. నీతులారా, ఇతనికి సహాయముగా రండు, దైవదూతలారా ఇతనికి ఎదురు రండు. అందరూ చెప్పండి. ఇతని ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. నిన్ను పిలిచిన క్రీస్తు తన చెంత నుంచునుగాక. దైవదూతలు నిన్ను అబ్రహాము ఒడిలోనికి చేర్చుదురుగాక. అందరూ చెప్పండి. తన ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. ఓ సర్వేశ్వర, ఇతనికి నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. మీ దివ్య ప్రకాశం ఇతని యందు శాశ్వతముగా వెలుగునుగాక. అందరూ చెప్పండి. తన ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. పరలోకమందుండెడు తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా ఎదాపు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్రులమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడున్న సదాకాలము కలుగునుగాక. ఓ దయామయ తండ్రి, ఈ మా సోదరుడు మీ కుమారుడు బాలస్వామి గారిని ఆత్మను మీకు అప్పగించున్నాము. మీ మంచితనములో క్రీస్తునాను యందు పునీతుల పరిపూర్ణ సంతోష ఐక్యత గుర్తుగా ఉన్న
ఈ మీ దాసునికి మీరు అనుగ్రహించిన సకల మేలులకు కృతజ్ఞతావందనం చెల్లించున్నాము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనను దయతో ఆలకించి ఈ మీ దాసునికై స్వర్గ ద్వారములను తెరువుడు. మేమందరం క్రీస్తునాథుని కలుసుకుందాము. తదుపరి మీతోనూ మా సహోదరులతోనూ శాశ్వతంగా ఉండి పరస్పర విశ్వాసపూరిత మాటలతో ఓడుతున్నట్లు సహాయం చేయము. మా నాథుడైన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఇప్పుడు మన సోదరుని తన నిత్యాన స్థలానికి తీసుకొని వెళ్ళుదాము. భూస్థాపితం చేస్తూ ఉన్నాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రీస్ట్ హు ఆర్ అవైలబుల్ కెన్ కమ్ ఆర్ యూ కెన్. After unvesting, you can go to ST Convent for little refreshment. Those who are proceeding, or those who are joining for the burial to this native village Peddapuram in Velachandalgudam parish. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోని కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోని కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? ఒకరోజు ప్రభు ముందు నిలబడినే ఏం జవాబు ఇవ్వాలి? ఒకరోజు ప్రభు ముందు నిలబడినే ఏం జవాబు ఇవ్వాలి? మోక్షమా నరకమా నేనిప్పుడే నిర్ణయం చేయాలి. మోక్షమా నరకమా నేనిప్పుడే నిర్ణయం చేయాలి. ఆత్మకు బదులుగా ఏమివ్వగలను? ఆత్మకు బదులుగా ఏమివ్వగలను? ఎరిగించు నా స్వామి, ఎరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోని కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి.
నా స్వంతం, నీకే నా సర్వం, నీ దరికే చేరాలి. నీవే నా స్వంతం, నీకే నా సర్వం, నీ దరికే చేరాలి. ఈ లోకాన నేనొక బాటసారిని, జీవితమే ఒక ప్రయాణము. ఈ లోకాన నేనొక బాటసారిని, జీవితమే ఒక ప్రయాణము. తెరుమయా తెరుమయా నా హృదయ నేత్రమును, తెరుమయా తెరుమయా నా హృదయ నేత్రమును. ఎక్కచునా స్వామి, మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేయి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నీ చెంతకు చేరాలి. దేహం చీలుతున్న దాహం వేస్తున్న తారంత రక్తమైన ఆగలేదు ఎందుకు? గాయం బాధిస్తున్న గమ్యం నేనంటూ గుండె నిండ నా పైన ఇంత ప్రేమ ఎందుకు? కరుణ చూపే నీకు కఠోర శ్రమ ఇప్పుడు కలిగింది నా వలనే కాదనలేను. రమ్యమైన నీ మోముపై రవ్వంత జాలి లేక పిడిగుద్దులు గుద్దిన పాపిని నేను. కనబడుతున్నది నీ త్యాగం, ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం. ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం. ప్రార్థించుదము. ఓ యేసుక్రీస్తు ప్రభువా, మీరు 3 దినముల సమాధిలో ఉండుట వలన మీ యందు విశ్వాసముంచిన వారందరి సమాధులను మహిమపరిచి పునరుద్ధపరిచే ముందు దృఢ నమ్మకాన్ని కలిగించితిరి. మీరే ఉత్థానము జీవమును. ఈ మీ దాసురు బాలస్వామిని మరలా మహిమతో లేపు వరకు ఈయనకు శాంతియుత విశ్రాంతిని ప్రసాదింపుడు.
యుగయుగములు జీవించి కాంతి యందు ఇతనికి పరలోకమ నిత్య విశ్రాంతిని అనుగ్రహింపుడు. ఆమేన్. సర్వేశ్వరుడు ఈ మన సోదరుని యహలోక జీవితను తిరిగి తన చెంతకు పిలుచుకుని చిత్తగించి తిరిగి కావున మట్టి నుండి తయారైన ఇతని శరీరంను తిరిగి మట్టికి అప్పగించుచున్నాము. మృతులలో సజీవుడై సమాధిలో నుండి లేచిన వారిలో ప్రథముడు క్రీస్తు ప్రభువే. కావున దీనావస్థలోనున్న మన శరీరమును తన మహిమాన్విత శరీరముతో పోలినట్లు చేయుదురు. అందువలన బాలస్వామి గారిని శరీరమును ప్రభునకు అప్పగించుచున్నాము. రక్షకుడు ఇతనికి తన శాంతియుత మహిమయందు భాగమొసగి అంత్య దినమున ఆయన శరీరము సజీవముగా లేపునుగాక. సహోదరి సహోదరులారా, నేనే పునరుత్థానమును జీవమును నన్ను విశ్వసించి నమ్ముకున్న ప్రతి వ్యక్తి మరణించనను మరణం చవిచూడని పలికిన మా నాథుడైన యేసు క్రీస్తును మన సోదరుని బాలస్వామి నిమిత్తం వేడుకొందుము. ఓ రక్షక, లాజరు మరణింపగా మీరు కన్నీరు కార్చితిరి. ఈ శోక సమయమున మా కన్నీటిని కూడా తుడిచివేయమని ప్రార్థించుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, మీరు మృతులకు తిరిగి జీవమునిచ్చితిరి. ఈ మా సహోదరుడు బాలస్వామి గారికి కూడా నిత్య జీవితమును ప్రసాదించమని ప్రార్థించుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, జ్ఞానస్నానమందు మా సోదరుడు బాలస్వామి గారు పరిపూర్ణ శుద్ధి నుండి రక్షణదాయకమైన తైలముతో అభ్యంగనం పొందెను. ఇతనికి మీ పునీతుల మోక్షవాసుల సాంగత్యమును ప్రసాదించమని ప్రార్థించుతున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, ఈ మా సహోదరు మరణముచే దుఃఖముతో నిండి ఉన్నాము. విశ్వాసం వలన ఊరట పొంది నిత్య జీవమునందు నమ్మకమును పెంపొందించమని ప్రార్థించుతున్నాము. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా యొక్క తండ్రి నామ పూజమని గాక, రాజ్యమును గాక, నిశ్చితము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. వారిని మన్నించినట్లు మా పాపములను మన్నించండి. దేవవర ప్రసాదము చేత మీ గర్భఫలము చేసి సర్వేశ్వరుని మాత ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం కలుగును గాక. ఓ సర్వేశ్వర, మరణించిన మీ సేవకుడు బాలస్వామిపై కనికరము చూపుడు. ఇతను మీ చిత్తము నెరవేర్చి ఆశ కలిగి ఉండెను. ఇతను చేసిన పాపములన్నిటిని క్షమించి శిక్ష నుండి తొలగింపుడు. ఈయనకు తన క్రైస్తవ విశ్వాసము ద్వారా మీ భక్తుల బృందములో ఏకమై ఉండెడు. కావున ఇప్పుడు మీ ప్రేమ కరుణలచే మీ దూతల బృంద గాన సాంగత్యమును అనుగ్రహింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఓ సర్వేశ్వరతని నిత్య ఆత్మశాంతిని ప్రసాదింపుడు. అందరూ మీ దివ్య వెలుగు ఈయన యందు సదా ప్రకాశించునుగాక. ప్రభు మీతో ఉండునుగాక. శక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ సమాధిని ప్రేతమును దీవించి మోక్షం తీర్చుదురుగాక. ఆమేన్. మరణము
శాశ్వతము పరలోకమే మనకు నివాసము ఈ మరణము కాదు శాశ్వతము పరలోకమే మనకు నివాసము యేసు తెచ్చెను మనకు రక్షణ ఎంత అద్భుతము ఆ నిరీక్షణ యేసు తెచ్చెను మనకు రక్షణ ఎంత అద్భుతము ఆ నిరీక్షణ ఎంత అద్భుతము ఆ నిరీక్షణ ఈ మరణము కాదు శాశ్వతము పరలోకమే మనకు నివాసము పరలోకమే మనకు నివాసము జగతు పునాది వేయక ముందే మనమెవ్వరు ఎవరికి తెలియక ముందే జగతు పునాది వేయక ముందే మనమెవ్వరు ఎవరికి తెలియక ముందే మనలను ఏర్పరచుకున్న దేవుడు తిరిగి తన దరికి మనల పిలిచే వేళ మనలను ఏర్పరచుకున్న దేవుడు తిరిగి తన దరికి మనల పిలిచే వేళ తిరిగి తన దరికి మనల పిలిచే వేళ ఈ మరణము కాదు శాశ్వతము పరలోకమే మనకు నివాసము పరలోకమే మనకు నివాసము